మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి ఆలయంలో ఉన్నాము. మరిన్ని వివరాలు కూడా మనం ఇక్కడ ఆలయ అధికారులతోని భక్తులతోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భక్తురాలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం. నమస్కారం. ఏం పేరు? సుమలత. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ తిరుమలగిరి నుంచి. ఎందుకోసం? మా బాబుకు అక్షరాభ్యాసం కోసం వచ్చాం. ఎన్ని గంటలు అవుతుంది మీరు ఇక్కడ? మేము వచ్చి 4 hours అవుతుంది ఈ లైన్ లో నిలబడి. ప్రత్యేకంగా టికెట్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాం. 1000 రూపాయల టికెట్ అండ్ అడిషనల్ గా 100 రూపీస్ తీసుకున్నాం. మీరు ఇప్పుడు అంటే బాబుకి ఏమైనా వాటర్ సప్లై కానివ్వండి, మీకు పాల సప్లై కానివ్వండి, బిస్కెట్ ఏమైనా ఇచ్చారండి. అంతా చాలా బాగుంది ఇక్కడ ఫెసిలిటీ. మంచిగా అన్ని అనుకూలంగా మిల్క్ ఇచ్చారు, వాటర్ అన్ని ఇచ్చారు. మంచిగా ఉంది ఇక్కడ. దర్శనానికి లేట్ అవుతుంది. లేట్ అవుతుంది అంటున్నారు. అవునవును. మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ప్రభుత్వానికి ఇంకా తొందరగా ఏమైనా ఏర్పాటు? అంటే ఇప్పుడు 1000 రూపాయల టికెట్ అన్నప్పుడు కొంచెం స్పెషల్ గా పెట్టిస్తే బాగుంటది. చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. 3-4 months బేబీని ఎత్తుకొని వస్తున్నారు. సో కొంచెం వాళ్ళకి స్పెషల్ గా పంపిస్తే బాగుంటదని అనుకుంటున్నాము. ఇది సంగతి అండి. ఏదైతే 1000 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నాము, మాకు స్పెషల్ గా పంపిస్తే బాగుంటుంది. అన్ని ఏర్పాట్లు అయితే కొద్దిగా బాగున్నాయి. మరి ఒక్కొక్క క్యూ లైన్ కు కూడా ఏర్పాట్లు లేకపోవచ్చు, ఈ క్యూ లైన్ కు ఉండొచ్చు. మరి ఏదైతే భక్తులు ఇక్కడ బాగున్నాయి అంటున్నారు, కొందరు భక్తులు బాగులేవు అంటున్నారు. ఏదేమైనప్పటికీ క్యూ లైన్స్ స్పెషల్ గా 1000 రూపాయల దర్శనం టోకెన్ తీసుకున్నప్పుడు స్పెషల్ గా క్యూ లైన్ ఏర్పాటు చేసి అంటే తొందరగా అక్షరాభ్యాసం చేస్తే బాగుంటుంది అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే చిన్నారులని కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి అయితే ఇక్కడ భక్తులు అయితే రావడం జరిగింది. మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి సార్. ఎక్కడికి వచ్చారు? నిజామాబాద్ నుంచి సార్. ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ మేము 5 o'clock వచ్చాము. 2 hours గోదావరి పుష్కర అక్కడనే జరిగింది స్నానాలు. తర్వాత లైన్ లో 2-3 hours అవుతుంది. స్పెషల్ టికెట్స్ అన్నా కూడా 3 hours వరకు పడుతుంది. అక్షరాభ్యాసం ఉంది కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు. వసంత పంచమి రోజు చేసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సౌకర్యాలు కూడా బాగున్నాయి. చిన్న పిల్లలు ఉన్నారని మిల్క్, బిస్కెట్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. టికెట్స్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది. ఎక్కువ ఏం విఐపి టికెట్స్ అని ఏం లేదు. అందరికి సమానంగానే ఉంది. 1000 రూపీస్, 150 రూపీస్ రెగ్యులర్ వితౌట్ అక్షరాభ్యాసం వాళ్ళకు. సౌకర్యాలు బాగున్నాయి. మిల్క్, బిస్కెట్స్, వాటర్, కూల్ వాటర్ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. పోలీస్ వాళ్ళు బాగానే సహకరిస్తున్నారు. ఫ్యామిలీ వచ్చేసి మేము 10 members వరకు వచ్చాము. అందరికి కూడా అందరు హ్యాపీ. ఈ రోజు ఇంకా అక్షరాభ్యాసం చేయించుకుంటున్నామని. పాపది ఇప్పుడే అక్షరాభ్యాసం అయిపోయింది. వసంత పంచమి రోజు కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు. ఇప్పుడు 1 అవుతుంది అయినా ఇంకా కంప్లీట్ అవ్వాలి. పూజ కూడా అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయింది. దర్శనానికి ఎంత సమయం పడుతుంది? దర్శనానికి మాకు ఆల్మోస్ట్ 5 hours పట్టింది. 5 hours పట్టింది దర్శనం.